ఓకే సార్. సురేష్ బాబు సార్, వెల్కమ్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి 4 బేసిక్స్ అండి. సో 4 బేసిక్స్ ఎందుకు, ఏమిటికి అవసరం అనేది ఒకసారి మనం ఒక 2-3 నిమిషాలు డిస్కస్ చేద్దాము. సో దాన్ని బట్టి మీకు ఏమి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ 4 బేసిక్స్ ఎలాంటివి అంటే మనకి ఓ రకంగా చెప్పాలంటే ఒక రాకెట్ ని మనం భూమి మీద నుంచి అంతరిక్షానికి పంపిస్తాం. సో అది ఇనిషియల్ గా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. అది ఎలా పనిచేస్తుంది ఏమి అనేది బ్రీఫ్ గా, అంటే నాకున్న అవగాహన మేరకు, నేను సైంటిస్ట్ ఏం కాదు, సో నాకున్న అవగాహన మేరకు చెప్తాను నేను. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే రాకెట్ ని మండిస్తాం. సో రాకెట్ ని మండిస్తే అది పైకి వెళ్తుంది. స్టెప్ వన్ లో వచ్చేస్తాము. సెకండ్ స్టెప్ ఏమి, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడే దాన్ని సరిగా వెళ్తుందా లేదా అనేది గమనిస్తానే ఉంటాం. థర్డ్ స్టెప్ ఏమి అంటే ఆ రాకెట్ ని కక్షలోకి ప్రవేశపెట్టాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి కక్షలో ప్రవేశపెట్టిన రాకెట్ అంతరిక్షంలో సరిగా పనిచేస్తుందా లేదా అనేది పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ బిజినెస్ లో కూడా 4 స్టెప్లు అండి. సో ఫస్ట్ స్టెప్ ఏమి అంటే లిస్ట్ రాయడం. సో ఈ లిస్ట్ రాయడం గురించి మనం సపరేట్ గా ఒక సెషన్ చేసుకుందాం. లిస్ట్ గురించే ఒక సెషన్ చేసుకుందాం. మోస్ట్ ప్రాబ్లీ రేపు సండే రోజు చేస్తాం ఇది. నెక్స్ట్ వచ్చి మనము లిస్ట్ లో రాసిన వాళ్ళని ఇన్వైట్ చేయడం. సో దీని గురించి మాట్లాడదాం ఈరోజు. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్లాన్ చూపించడము. ఫోర్త్ స్టెప్ ఫాలో అప్ చేయడము, బిజినెస్ లోకి వాళ్ళని ఆహ్వానించడం. ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. సో ఈ 4 స్టెప్పులు దీని. సో అది ఫైర్ తో చేయాలి. సో దానికి ఒక సపరేట్ సెషన్ ఫుల్ గా తీసుకుందాము. ఈ 3 స్టెప్స్ గురించి ఈ రోజు మాట్లాడదాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు లిస్ట్ లో రాసుకున్న వాళ్ళని ఇన్వైట్ చేయాలి. సో ఇన్వైట్ చేయాలంటే ఎట్లా చేయాలి? సో దీనికి నేను రెగ్యులర్ గా చెప్పినట్లే కాకుండా నేనేమంటున్నానంటే, మనము ఒక అచీవ్మెంట్ ప్రాసెస్ లో వెళ్తున్నాం. సో ఈ అచీవ్మెంట్ ప్రాసెస్ లో మనకి ఏమంటే డ్రీమ్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. సో అదే విధంగా కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ తగ్గట్టు మనం ప్లానింగ్ చేసుకొని ఉంటాము. ఆ ప్లానింగ్ తగ్గట్టుగా మనము బిలీఫ్ సిస్టమ్ తో ముందుకెళ్ళాలి. సో ఈ బిలీఫ్ సిస్టమ్ ఏమంటే యాక్షన్ ఏమి, మనము కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని కట్టుబాట్లు మనమే చేసుకోవాలి. ఆ కట్టుబాట్లు చేసుకొని ముందుకెళ్తేనే మనము ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకున్న కళల్ని, వాటిని నిర్దేశించిన లక్ష్యాన్ని, మనము గోల్ సెట్టింగ్ ని, బిజినెస్ ప్లాన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఉపయోగపడే దాంట్లో ఫస్ట్ ఫోర్మోస్ట్ స్టెప్, మీరు మీకేం కావాలనేది ఒక లిస్ట్ రాసుకోండి. బేసిక్ స్టెప్, మీకు ఏం కావాలి అంటే ఈ 1 year లో ఏం కావాలి, 2 years లో ఏం కావాలి, 3 years లో ఏం కావాలి, 5 years లో ఏం కావాలి, 10 years లో ఏం కావాలి, 15 years లో ఏం కావాలి. సో ఇప్పుడు మీ ఏజ్ని బట్టి మీరు మీ డ్రీమ్ ని, డిజైర్ ని ఏదైతే ఉందో వాటిని రాసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో దాన్ని సాధించలేం కాబట్టి మనం ఈ అడిషనల్ ఇన్కమ్ బిజినెస్ లో దాన్ని సాధించుకోవాలి. సో ఈ లక్ష్యాలని పెట్టుకోవడానికి ఇవి 3 రకాలుగా ఉంటాయి. జనరల్ గా మనము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో మనకి టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, మిక్సీ కావచ్చు, ఏవైనా సరే ఇవి షార్ట్ టర్మ్. సో మీడియం టర్మ్ వచ్చేసి మనకి బయ్యింగ్ ఏ హోమ్, అంటే సొంత ఇల్లు కట్టుకోవడం అనేది మీడియం టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి మనము 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం పని చేసినా చేయకపోయినా మనకు ఆదాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లాంగ్ టర్మ్ గోల్, అది మన సెల్ఫ్ గోల్. సెకండ్ గోల్ వచ్చేసి మన పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయాలి, వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ గోల్. సో ఈ గోల్ మీకు క్లారిటీ ఉంటే మీరు బిజినెస్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. సో ఈ గోల్ మీకు అర్థం కావడానికే మీకు టైం పడుతుంది. మీ గోల్ అర్థం కావడానికి టైం పడుతుంది కాబట్టి, మీరు గోల్ లేదనుకోండి, మీరు వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తున్నట్లుగా. మీ గోల్ మీకు లేకపోతే మీరు వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తున్నట్లుగా అనమాట. సో ఇక్కడ మనము మన గోల్ కోసం పనిచేయాలంటే మన గోల్స్ మన చేతిలోనే ఉండాలి. మన గోల్స్ మన చేతిలోనే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనము జనరల్ గా ఈ ప్లాన్ కి ఇన్వైట్ చేసేటప్పుడు మనకి ఉండేది ఏమేంటే, మన చేతిలో ఉండేది టూల్ మన మొబైల్ ఫోన్ అండి. మన చేతిలో ఉండే టూల్ మన మొబైల్ ఫోన్. ఈ టూల్ ని మనము కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలన్నమాట.
సో ఈ టూల్ మనకి ఇప్పుడు 90% ఆఫ్ ది మార్కెట్ని ఈ టూలే చేస్తాం. సో ఇక్కడ ప్లాన్కి ఇన్వైట్ చేసేటప్పుడు మీరు రకరకాల ప్లాన్స్ మనము చేస్తాం. జనరల్గా ఫస్ట్ది వచ్చేసి హోమ్ మీటింగ్. సో హోమ్ మీటింగ్ ఎలా ఇన్వైట్ చేయాలి, లేదు మనం పర్సనల్గా వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు 1-on-1 చెప్తాం. అంటే ఒకే వ్యక్తి కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాం. సో ఈ 1-on-1కి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి. అదే విధంగా మనకి ఓపెన్ మీటింగ్, అంటే ఇప్పుడు మనం ఏదైతే బిజినెస్లో చేస్తున్నామో కేవా ఓపెన్ మీటింగ్ అంటున్నాం, కేవా బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ అంటున్నాం, కేఓపి అంటున్నాం. సో వీటన్నిటికీ ఎలా పిలిచాలి. సో ఈ ఆహ్వానాలు అనేటివి రకరకాలుగా ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి. సో ఈ రకరకాల్లో బేసిక్ ఆహ్వానం వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము వీలైనంత వరకు ఒక టెక్స్ట్ మెసేజ్ని రెడీ చేసుకోండి. డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్, సో నా పేరు సో అండ్ సో ఇది. సో నేను కొంతమంది జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే కోరిక కలిగిన వ్యక్తులతో పాటుగా పనిచేయాలని అనుకుంటున్నాను. సో మాదొక ఆర్గనైజేషన్, మేము వీలైనంత మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో దీంట్లో ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. సో ఇట్లా ఒక 2-3 రకాలుగా మీరు టెక్స్ట్ మెసేజ్ ఒకటి రెడీ చేసుకొని అది మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళని పంపించి వాళ్ళని కాంటాక్ట్ చేయడము ఒక పద్ధతి, ఒక స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయడం. డైరెక్ట్గా కాల్ చేసేటప్పుడు మనకి ఏమి అంటే జనరల్గా ఒక టైప్ ఆఫ్ ఆందోళన అనేది మన మైండ్లో ఉంటుంది. మనము ఎట్లా మాట్లాడతాము, ఏం చేస్తాము. సో డబ్బు అనేది ఎవరికి ఇచ్చేది కాదండి. సో ఇప్పుడు మన ఏం పేరు, ఆయన పేరు లలితా జ్యువెలర్స్ ఓనర్ చెప్తుంటాడు ఏమని, డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అని చెప్తుంటాడు. కరెక్టే కదా. సో ఇప్పుడు డబ్బులు ఊరికే రావు అంటే మనకి ఈ జనరల్గా ఈ ఆందోళన అనేది కొంచెం టెన్షన్ అంటాం కదా. సో ఈ టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది, ఇనిషియల్గా మనకి కొద్ది మందిని ఇన్వైట్ చేసేంత వరకు కూడా ఈ టెన్షన్ అనేది కొద్దిగా ఉంటుంది. సో ఈ పనిని మీరు సెకండ్ స్టెప్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే, సెకండ్ స్టెప్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే మీకు అంత బిజినెస్ అనేది ఈ బిజినెస్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే మీరు ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏమంటే మీరు చేస్తున్న కేవా కంపెనీని మీరు ఫస్ట్ నమ్మాలి. మీరు నమ్మకంతో పనిచేస్తేనే మీకు సౌకర్యంగా మీరు పనిచేయగలుగుతారు. సో ఇక్కడ సౌకర్యంగా పనిచేయడానికి మీకు మీ బిజినెస్లో ఎవరైతే మీ స్పాన్సర్ ఉన్నారో, అంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి, అదేవిధంగా మీకు యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎంత మంచి సంబంధాలని మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీ సక్సెస్ రేట్ అంత ఉంటుందండి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఏదో మీరు వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వండి, వాళ్ళకి పార్టీలు ఇవ్వండి అని చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాము, ప్రొఫెషనల్గా వాళ్ళ హెల్ప్ కరెక్ట్గా తీసుకోండి అని చెప్తున్నాం. ప్రొఫెషనల్గా వాళ్ళ హెల్ప్ కరెక్ట్గా తీసుకోండి అంటున్నాం. సో దీనికి కావాల్సిందంతా ఏమి అంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా మంచి దృక్పథంతో ముందుకెళ్ళడం, పాజిటివ్గా ముందుకెళ్ళడం. సో ఇక్కడ ఏమంటే జనరల్గా ఇప్పుడు మనకు ఒక 20 మంది కావాలి మీటింగ్కి అంటే మనం ఆల్రెడీ బుక్లో రాసాం. సో 10:8:6:4:2 ఆ ఒక ఫార్ములా రాసాం. సో ఆ ఫార్ములా పక్కా. సో మీకు 2 కావాలంటే నలుగురికి ఇది చెప్పిండాలి, ఒక 6 మందితో అపాయింట్మెంట్ తీసుకొని ఉండాలి, 10 మంది మీ లిస్ట్లో ఉండాలి. సో లేదు మీరు 10 మంది పేర్లు రాసుకుంటే 6 మంది మీకు అవకాశం ఇస్తారు కలవడానికి, దాంట్లో నలుగురు ఇంట్రెస్ట్ చూపిస్తారు, 2 ఖచ్చితంగా జాయిన్ అవుతారు. సో మీరు ఏ విధంగా తీసుకున్న దాన్ని ఆ ఫార్ములా అనేది వరల్డ్ వైడ్ ఫార్ములా, ఇది 1927 నుంచి సక్సెస్ అయిన ఫార్ములా. సో ఇది మనం ఏమి స్పెషల్గా దానికి ఏమి రీసెర్చ్ డెవలప్మెంట్ మనం చేయాల్సిన పని లేదన్నమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆ వ్యక్తికి 1-on-1 చెప్తున్నప్పుడు మీరు ఏమి అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి, కాన్ఫిడెంట్గా మీరు ఆ వ్యక్తికి ఇన్వైట్ చేయగలగాలి. సో సెకండ్ స్టెప్లో మీకు ఏమి అంటే మీరు ఫోన్లో ఇన్వైట్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి మీరు సంభాషణ చేసేటప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తికి మీరు ఫోన్ చేస్తూనే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నిన్న తిరుపతి మీటింగ్లో కొద్ది మందిని కలిసాం. నిజంగా ఒక పర్సన్ నేను ఐడెంటిఫై చేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను, సార్ మనం ఇంతకుముందు ఎప్పుడో కలిసాం సార్ అని అడిగితే ఆయన లేదు సార్ మనము నిన్న బూట్ క్యాంప్లో
నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్లో కలిసాం సార్ అని చెప్పాడు. సో నేనేమంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరము కొత్త వాళ్ళని కలుస్తూనే ఉంటాను. సో సహజంగానే మర్చిపోతాను. సో ఆ మతిమరుపులో నేనేమంటే గుర్తు లేకపోతే నేను డైరెక్ట్‌గా అడుగుతాను. "ఏమనుకోదండి, నేను మిమ్మల్ని కనుక్కోలేదు. సో మనం ఎక్కడో కలిసినట్టు ఉన్నామండి" అని అడుగుతాను. అడిగితే ఆయన, "లేదు సార్, మనం ఇట్లా బూట్ క్యాంప్‌లో కలిసామని." కానీ నేనేమంటున్నా అంటే మనము ఒక అవకాశం అవతల వ్యక్తితో మాట కలిపితేనే మనకి ఈజీ అనేది తెలుస్తుందనమాట. సో ఇది ఏమి అంటే మనము అవకాశాన్ని తీసుకుంటున్నాము అంటే అర్థము, మనం ఇంతవరకు ఎప్పుడన్నా కలిసామా? ఎక్కడన్నా మాట్లాడామా? ఎక్కడ కలిసాం మనం అనేది మనం ఆ వ్యక్తితో ఫస్ట్ సంభాషణలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాంచారయ్యకి పరిచయం లేదు. సో నేను నాంచారయ్య మొన్ననే కొత్తగా పరిచయం అయ్యామనుకోండి. ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు నాకు నాంచారయ్య పరిచయం అయ్యారు. "సార్, నేను సురేష్‌నండి, నాంచారయ్య గారు. మొన్న మనము హైదరాబాద్ నుంచి నెల్లూరుకెళ్ళేటప్పుడు ట్రైన్‌లో కలిసాము." అంటే ఆయనకు ఫస్ట్ ఒక ఫ్లాష్ అవుతుంది. ఆ! ఆ! ఓకే. ఓకే. వీళ్ళు గదా! పర్టిక్యులర్ పర్సన్ గదా! అనేది ఆయనకొక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇంట్రొడక్షన్ ఏమి అంటే మీరెవరో ఆయనకి అర్థం కావాలి. మీరెవరో తెలవకుండా నేనా? నన్ను నువ్వు కనుక్కోలేదా? నువ్వెవరో గుర్తుపట్టుకోలేదా? అంత కూడా గుర్తులేదా? ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఏమవుతుంది, అవతల వ్యక్తి వీడెప్పుడు ఫోన్ పెట్టేస్తాడురా అని చూస్తాడు. సో అట్లా కాకుండా ఆ వ్యక్తిని మనము ఆకర్షించే విధంగా మనము మాట్లాడాలి. సో ఇక్కడ మనం విషయం చెప్పేటప్పుడు ఏమంటే క్లియర్‌గా, క్లారిటీగా, సార్ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే, ఆ రోజు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు నేను మీకొక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్ గురించి మీతో డిస్కస్ చేశాను. సో దాని గురించి సంబంధించి ఆ బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం సంబంధించి మేము మీ ఏరియాలోనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను నెల్లూరు అతను అయ్యుండొచ్చు, గుంటూరు అతను అయ్యుండొచ్చు, మిర్యాలగూడ అతను అయ్యుండొచ్చు, నల్గొండ అతను అయ్యుండొచ్చు. సో మీరు ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు దిగేవాళ్ళు దిగిపోతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కిపోతుంటారు. సో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇట్లా ప్లేస్‌లో జరుగుతా ఉంది సార్. సో మంచి అవకాశము. మీరు ఎక్కడికి పోకుండా మీ ఊర్లోనే ఈ మీటింగ్ జరుగుతా ఉంది కాబట్టి, మీరు కొద్దిగా సమయం ఈ వ్యాపారంకి కేటాయించి మీరు వచ్చి వినండి. మీకు నచ్చితే మనం ముందుకెళ్దాం. మీకు నచ్చితే మనం ముందుకెళ్దాం అని ఇన్విటేషన్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ ఇన్విటేషన్ అనేది మోస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దీనికి మీరు స్క్రిప్ట్ రాసుకోండి. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఫుల్ స్క్రిప్ట్ మీ ముందర పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఆయన ఓకే అంటే సరే, ఇంగాటికి మనము దాన్ని ఎక్స్‌టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఇది ఏం వ్యాపారము అని అడిగాడనుకోండి ఆయన. ఇది ఏం వ్యాపారము అని అడిగాడనుకోండి. అప్పుడేం జెప్పాలి అనేది గూడా మీరు ఇప్పుడే నేను చెప్పను సార్, మీరు ఆటికొస్తేనే చెప్తాను సార్ అని అనొద్దండి. నేనేమంటానంటే, సో ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ 67 కంట్రీస్‌లో మా కంపెనీ వర్క్ చేస్తా ఉంది. సో మీరొకసారొచ్చి వినండి. ఆ! మనం మిగతా విషయాల్ని మీకేమైనా అభ్యంతరాలుంటే మనం మళ్ళీ మాట్లాడదాము. సో ఇక్కడేమంటే ఆహ్, టర్మినాలజీని కొద్దిగా డిఫరెంట్‌గా పెట్టుకోండి. నేనేమంటున్నా అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇట్లాంటివి చానా చూసినాను సార్ అంటారు. సో అలా కాకుండా మీరు కొన్ని పదాలు, వేరే వేరే పదాలన్నీ కూడా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్ అని. సో అదే విధంగా కంపెనీ పేరు చెప్పాల్సిన పని లేదండి. ఆ! ఇది పర్ఫెక్ట్ బిజినెస్ మన దేశానికండి. ఆహ్, ఈ దేశంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న వ్యాపారము. సో ఇది భవిష్యత్తులో కొన్ని వందలు, వేల కోట్ల రూపాయలు జరిగే బిజినెస్ యొక్క వ్యాపారము. సో ఇది ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇదే బిజినెస్‌లోనే ఉంటారు. సో ఇక్కడేమంటున్నానంటే అవతల వ్యక్తికి టోటల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. టోటల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఆ వ్యక్తిని ఇన్వైట్ చేయడానికి మన మన పర్పస్ ఏమి? ఆ వ్యక్తిని ఇన్వైట్ చేయడమే. సో, ఆ ఇన్విటేషన్ అనేదే మనకి ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, ఆ ఇన్విటేషన్‌ని మాత్రమే క్లియర్‌గా, క్లారిటీగా ఇన్విటేషన్ అనేది చేయండి. సో, ఇక్కడేమి అంటే డైరెక్ట్‌గా మనము ఇన్వైట్ చేయడానికి, ఫోన్‌లో ఇన్వైట్ చేయడానికి చాలా చాలా డిఫరెంట్ ఉంటదనమాట. సో, ఇక్కడ ఏమి అంటే డైరెక్ట్‌గా ఇన్విటేషన్‌కి, ఫోన్‌కి తేడా ఉంటది కాబట్టి, మీరు ఎంతసేపున్నా హ్మ్. అతను మనకి ప్రాస్పెక్టే. ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అయ్యేంత వరకు కూడా ప్రాస్పెక్ట్ అనే పిలుస్తాం ఆయన్ని మనం. సో, ఆయనతో మాట్లాడేటప్పుడు ఆహ్, కొద్దిసేపు మనం ఎప్పుడైతే మనం కలిసి జర్నీ చేసుంటామో, లేకపోతే కలిసి మాట్లాడింటామో, సో, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీరు ఒక పెళ్ళికెళ్ళొచ్చు, ఒక ఫంక్షన్‌కెళ్ళొచ్చు, ఒక చావుకెళ్ళొచ్చు,
ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఆ స్పాట్ లోనే బిజినెస్ గురించి టోటల్ గా డిస్కస్ చేసింటాం కదండి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ కొన్ని క్వశ్చన్స్ మీరు అవతల వ్యక్తిని ఇంప్రెస్ అయ్యే విధంగా అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి ఏం చదువుతుందండి అని అడిగారు అనుకోండి. మా అమ్మాయి 10th క్లాస్ చదువుతా ఉందండి, ఏం చదివించాలనుకుంటున్నారు అన్నారు అనుకోండి. సో ఆయన, మా అమ్మాయికి అయితే మంచి చదువు చదవాలని ఉందండి, ఎంఎస్ ఫారెన్ లో చేయాలని ఉంది, కానీ మాకెంత ఆర్థిక స్తోమత లేదండి అన్నాడు అనుకోండి. సో మీకు డబ్బులు, ఇప్పుడు ఇంకా 10th క్లాస్ లో ఉంది అంటే ఇంకా ఎంఎస్ చదవడానికి ఎన్ని సంవత్సరాల టైం ఉందండి? ఆల్మోస్ట్ ఆల్ 2+4, అవునా కదా? ఆల్మోస్ట్ ఆల్ 6 years టైం. సో ఈ 6 years లో మీరు ఒక 50 లక్షలు సంపాదించి మీ అమ్మాయిని మీరు పంపించడానికి మీకు ఈ అవకాశం ఉంటే మీరు కష్టపడతారా అంటే ఆ వ్యక్తి ఏమంటాడు? 100% నో అనలేడు. 100% నో అనలేడు ఆ వ్యక్తి. సో అప్పుడు ఏమవుతుంది? ఓకే, దీంట్లో ఒక అవకాశం ఉంది అంటున్నారు, నేను ముందుకు ఎందుకు వెళ్ళకూడదు? సో నేనేమంటానంటే వాళ్ళకి వాళ్ళ డ్రీమ్ గురించి అవగాహన ఉంటుంది. వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనము తట్టి లేపాలి. నిద్రపోయిన వ్యక్తిని తట్టి ఎలాగైతే లేపుతామో వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని మనము తట్టి లేపాలి. దీనికి ఏమి అంటే స్క్రిప్ట్ విషయంలో మీరు జాగ్రత్తగా రాసుకొని స్క్రిప్ట్‌ని తీసుకొని స్క్రిప్ట్ ముందర పెట్టుకొని, మీరు స్క్రిప్ట్ ఉంటే ఏమవుతుందంటే చాలా చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. మీరు ఏం మాట్లాడాలో ఆడ మీ ముందర పేపర్ ఉంది. సో ఇప్పుడు మేమేం చెప్తున్నాము? కాపీ కొట్టండి అనే చెప్తున్నాం. సో కాపీ కొట్టి పాస్ కండి అనే చెప్తున్నాం. సో ఇది కాపీ కొట్టడమే. స్క్రిప్ట్ మీ చేతిలో ఉంది అంటే మీరు దాన్ని ఈజీగా కాపీ కొట్టడమే. అంతకు మించి ఏముండదు. సో ఇది నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పే స్టెప్పు డిస్ట్రిబ్యూటర్ లెవెల్ నుంచి మీరు ఏ లెవెల్ కన్నా తీసుకోండి. ప్రతి ఒక్కరికి అవసరమైన స్టెప్పే. సో ప్రతి ఒక్కరు ఈ స్టెప్ సక్సెస్‌ఫుల్‌గా చేసింటేనే నెక్స్ట్ స్టెప్ అనేది మనము ఎళ్ళగలుగుతాము. సో ఈ స్క్రిప్ట్ అనేది మీరు మీ లోకల్ లాంగ్వేజ్‌లో, మీరు మీ లోకల్ లాంగ్వేజ్‌లో వాడుకోండి. అండ్ నేనేమంటున్నా అంటే మీకి ఒక, అంటే మనకి పరిమితులున్నాయి. నేనేమంటున్నా అంటే రాయలసీమ స్లాంగ్ ఒక రకంగా ఉంటుంది. విజయవాడ స్లాంగ్ ఒక రకంగా ఉంటుంది. వైజాగ్ స్లాంగు, శ్రీకాకుళం స్లాంగ్ ఒక రకంగా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ ఒక రకంగా ఉంటుంది. నెల్లూరుది ఒక రకంగా ఉంటుంది. తిరుపతి, చిత్తూరుది ఒక రకంగా ఉంటుంది. సో మీరు మీ లోకల్ లాంగ్వేజ్‌లో దాన్ని కన్వీనియంట్‌గా ఉండే విధంగా రాసుకుంటే ఈ స్క్రిప్ట్ అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది. మీరు స్క్రిప్ట్ రాసుకొని మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నా కూడా మీరు, ఇది ఏమంటున్నా అంటే నేను ఆహ్వానించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమేంటంటే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను కాదు. మనకు జనరల్‌గా ఎలా ఉంటుందంటే మన దేశంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి బాగా ప్లాన్ చేస్తాం. డబ్బులు ఖర్చు పెట్టడానికి బాగా ప్లాన్ చేస్తాం. సో డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఏమి? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందనుకోండి. అన్ని లిస్ట్ రాసుకుంటాం. లిస్ట్ రాసుకొని ఏ ఒక్కరు మిస్ కాకూడదు. అందరిని ఇన్వైట్ చేస్తాం. అందరికీ గిఫ్ట్‌లు ఇస్తాం. అన్నీ అదొచ్చిందా లేదా చూస్తాం. ఇదొచ్చిందా లేదా చూస్తాం. సో ఇక్కడ ఖర్చు పెట్టడానికి మనము చాలా బాగా లిస్ట్ రాస్తాం. చాలా బాగా పిలుస్తాం. సో ఇక్కడ ఇది ఇన్‌కమ్ వస్తుందండి. మీకు డబ్బులొచ్చే పని. సో మీరు ఆ పనినే అంత శ్రద్ధగా చేసినప్పుడు, సో మీకి డబ్బులొచ్చే పనిని ఇంకెంత శ్రద్ధగా చేయాలి? మీరొకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే మీరు ఎవరెవరొస్తే బాగుంటుంది అనుకుంటారో, సో ఇక్కడ మీరు బిజినెస్‌లో ఎవరెవరు బాగుంటే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళని మీరు ఎలా పిలుస్తారు? సో ఎలా పిలిస్తే వ్యాపారం ముందుకెళ్తుంది? సో గట్టిగా ఒకసారి కూర్చొని ఆలోచించి ఇన్విటేషన్ అనేది జాగ్రత్తగా చేయండి. నేనేం చెప్తున్నా అంటే ఈ పని చేయడానికి ఒక ఫిక్స్‌డ్ టైమ్ పెట్టుకోండి. ఒక డైరీ పెట్టుకోండి. ఒక నోట్ పెట్టుకోండి. ఇప్పుడు మనము 216 నేమ్స్ అనేది ఒక లిస్ట్ రాసాం. లిస్ట్ బుక్ ఒకటి చేసాం. సో నేను లిస్ట్ గురించి ఎందుకంటే ఒక సెషన్ కంప్లీట్‌గా తీసుకోవాలనింది ఎందుకంటే లిస్ట్ ఎలా రాయాలనేది కూడా తెలియాలి మీకు. లిస్ట్ ఎలా రాయాలనేది కూడా తెలియాలి. సో దాని గురించి ఆ సెషన్‌ని సెపరేట్‌గా ఒక సెషనే చేద్దాం అనుకున్నానన్నమాట. సో ఈ స్టెప్‌ని మీరు ఎంత పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అంత పర్ఫెక్ట్‌గా ఇది ముందుకెళ్ళడం అనేది జరుగుతుందనమాట. సో ఈ ఇన్విటేషన్ అనేది మీకి మోస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్‌ది ఫైర్. ఆ ఫైర్ అనేది లిస్ట్. సెకండ్‌ది దీన్ని కరెక్ట్‌గా మాడ్యులేషన్‌ని ముందుకెళ్ళడం. సో మన రాకెట్ ఏదైతే ఎళ్తా ఉందో, ఆ రాకెట్‌ని మనము కరెక్ట్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేయడం అనమాట. సో ఇది సెకండ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ప్లాన్ చూపించడం. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ప్లాన్‌ని చూపించడం. సో ప్లాన్‌ని చూపించడం ఏమి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ప్లాన్ ఎలా చూపించాలి?
ప్లాన్ ఎలా చూపిస్తే మనము సక్సెస్ అవుతాము అనేది చూద్దాం. సో ఈ ప్లాన్ చూపించేటప్పుడు జనరల్ గా మనకి బూట్ క్యాంప్ అటెండ్ అయిన వాళ్ళకి చాలా మందికి చాలా విషయాలు చెప్పామండి. సో ఇక్కడ ఏమంటే మనము ఏ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నామో దాన్ని క్లియర్గా క్లారిటీగా చెప్పాలి. ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకున్నామో దాన్ని క్లియర్గా క్లారిటీగా చెప్పేయాలి. అదే విధంగా నెక్స్ట్ ఏమి అంటే మనము ఉత్సాహంగా చెప్పాలి. వాళ్ళు పిలిచేటప్పుడు మనము ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహంగా పిలిచాలి. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను ఒకసారి లిస్ట్ రాసేసి నీట్గా మళ్ళీ మీకు ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో ఇక్కడ ప్లాన్ చెప్పేటప్పుడు ఏమి అంటే 1-on-1 అంటాం. ఫస్ట్ మనం ఎక్కువ మందికి 1-on-1లే చెప్తాం. సో ఈ 1-on-1 చెప్పేటప్పుడు ఏమంటే ఇది ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఎలా ఉండాలి అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ తక్కువగా ఉండి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నటువంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ 20 మినిట్స్ 15-20 మినిట్స్ మీరు ఏదైతే 1-on-1 చెప్తారో ఆ 15-20 మినిట్స్ మీ ఫోన్ని మీరు వీలైతే ఫ్లైట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయండి. నెక్స్ట్ 20 మినిట్స్ తర్వాత మీరు ఫోన్ మాట్లాడండి. ఆ వ్యక్తి కూడా మీరు చేస్తే ఆయన కూడా అవకాశం ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా ఆ వ్యక్తిని ఫ్లైట్ మోడ్లో పెట్టమని అడగడం కూడా బాగుండదు అనమాట. ఇక్కడ ఏమైంటే ఏదైనా సరే ఒక కంఫర్టబుల్ ప్లేస్లో మీరు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవాలి 1-on-1 చేసేటప్పుడు. సో అదేవిధంగా సెకండ్ స్టెప్ మనము 1-on-1 తర్వాత హోమ్ మీటింగ్ చేస్తాం. సో హోమ్ మీటింగ్ గురించి మనం ఆల్రెడీ బూట్ క్యాంప్లో మాట్లాడినాము. సో ఇంకొద్ది డీటెయిల్గా నేను చెప్తానండి. సో హోమ్ మీటింగ్లో మనం చేసేటప్పుడు ఏమంటే ప్రిఫరబుల్గా క్లీన్ అండ్ నీట్గా ఉండే విధంగా చూసుకోండి. మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఇంట్లో ఆ ప్లేస్ని క్లీన్ అండ్ నీట్గా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ 8 మంది 10 మంది అయితే అక్కడ మనకి కూర్చోడానికి చైర్స్ అలా కంఫర్టబుల్ లేకపోతే కూర్చోండి. అందరూ కిందే కూర్చొని అక్కడికి మన హోమ్ మీటింగ్ చేసే ఒక పర్పస్ ఏమి అంటే వాళ్ళల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి జీవితంలో పైకి ఎదగాలి అనే కోరిక కలవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళని మనము నెక్స్ట్ మీటింగ్కి ప్రమోట్ చేయడమే హోమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఫస్ట్ మీరు నెలలో 2 ఓపెన్ మీటింగ్స్ ఫిక్స్ చేసుకోండి. బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్స్, బిఓపి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్స్ 2 మీటింగ్స్ని ఫస్ట్ 2 డేట్లు ఫిక్స్ చేసుకోండి. మీరు చేసే హోమ్ మీటింగ్స్ అన్నీ కూడా ఆ మీటింగ్కే ప్రమోట్ కావాలి. సో పర్పస్ ఏమి అంటే హోమ్ మీటింగ్ యొక్క పర్పస్ నెక్స్ట్ ఆపర్చునిటీ మీటింగ్ ఏదైతే ఉందో మంది కేఓ ఆపర్చునిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ కేఓపి కానీ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ బిఓపి మనం ఏ విధంగా పిలిచినా కూడా ఆ మీటింగ్కి మనం జనాన్ని ప్రమోట్ చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అక్కడ మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరినైతే మీరు పిలిచి మాట్లాడుతున్నారో వాళ్ళని ఒకసారి ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అనేది వాళ్ళతో క్లారిటీ తీసుకోవాలి. సో ఆ వ్యక్తే పిలిచాడా లేకపోతే XYZ పిలిచింటే వాళ్ళు వచ్చారా, సో వీళ్ళు ఎవరు అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నాను. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక 2 or 3 మినిట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీరు హోమ్ మీటింగ్ అనేది చేయండి. సో హోమ్ మీటింగ్లో వచ్చేసి మనము కంపెనీ పేరు చెప్తాము. ఓన్లీ కంపెనీ యొక్క ప్రొఫైల్ మాత్రమే చెప్తాం. కంపెనీ యొక్క ప్రొఫైల్ మాత్రమే చెప్తాం. హోమ్ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బిజినెస్ ప్లాన్, డబ్బులు ఎలా వస్తాయి ఏమొస్తాయి అనేది చెప్పకూడదు. సో ఓన్లీ ప్రొడక్ట్, సర్టిఫికేషన్ ఇవి మాత్రమే చెప్పండి. ఇవి 20 to 30 మినిట్స్ టోటల్ మీటింగ్ అంతా కూడా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వైపులే వాళ్ళని డిస్పర్స్ అయ్యే విధంగా చూడాలి. ఈ 20-30 మినిట్స్లో కూడా మీరు ఒక ప్రోడక్ట్ డెమో చేయండి. ఈ 30 మినిట్స్ లోపల మీరు ఏదైతే హోమ్ మీటింగ్ చేస్తారో మీరు 20-30 నిమిషాల్లో వాళ్ళని డ్రీమ్ బిల్డ్ చేసి వాళ్ళని మనము పంపించేసాం. డ్రీమ్ బిల్డ్ చేసేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళు ఆ డేట్ కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి. సో మన బిల్డప్ అంతా కూడా ఎట్లా ఉండాలి అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ మీటింగ్కి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యే విధంగా మనం ప్రమోట్ చేసి పంపించాలి. సో ఇప్పుడు ఈ హోమ్ మీటింగ్లోనే
మీరు కిట్ ఓపెనింగ్ మీటింగ్ కూడా ఇదే విధంగా చేయాలి. సో కిట్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇదే విధంగా చేసేసి వాళ్ళని ప్రమోట్ చేయాలి. కిట్ ఓపెనింగ్ మనము ఆల్రెడీ కిట్ ఎలా ఓపెన్ చేయాలనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. సో మీకు ఏమైనా కిట్ ఓపెనింగ్ గురించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మీరు ఒకసారి మీ యాక్టివ్ అప్లైన్తో డిస్కస్ చేసి, సో ఇది హోమ్ మీటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓపెన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే నేనేం చెప్తున్నా అంటే కేఓ ఆపర్చునిటీ మీటింగ్, కేఓపి కానీ బిఓపి కానీ మనం అనుకుంటున్నాం కదా. ఈ ఆపర్చునిటీ మీటింగ్కి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమంటే, ఇది మనం ఎక్కడైనా కానీ హోటల్లో కానీ ఇట్లా ప్లేసెస్లోనే చేస్తాం. సో మినిమం ఒక 35, 40 to 60 పీపుల్ దాకా మినిమం అటెండ్ అయ్యే విధంగానే ప్లాన్ చేసుకుంటాం. సో ఒక 2-3 ఊర్లు వాళ్ళు కలిసి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అందరిని అక్కడికి ప్రమోట్ చేసుకోవడం అనమాట. ఒక్కొక్క ఊరు నుంచి 20-30 మందిని, లేదు మీరు డిస్టిక్ కొద్దిగా మండలం, పెద్ద మండలం అట్లా ప్లేస్లో ఉంటే అక్కడ మీరు ఫిక్స్ చేసుకొని అక్కడికి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా నెంబర్ 1 ఏమి అంటే ప్రొఫెషనల్ డ్రెస్లో ఉండండి. సో టై వేసుకునే వాళ్ళు టై వేసుకోండి కంపల్సరీగా. షూ, డ్రెస్ కోడ్ ఇదంతా కూడా నీట్గా షేవ్, సో ఇదంతా కూడా క్లీన్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఆపర్చునిటీ మీటింగ్ ఏదైతే వెళ్తున్నారో అక్కడికి. సో ఎవరు వచ్చినా, ఏ టీం వాళ్ళు వచ్చినా, అంతా ఒక టీం వాళ్ళే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళందరూ కూడా డేటా అనేది అక్కడ మీరు పెట్టుకోవాలి. సో ఎవరు ఇన్వైట్ చేసింటే వాళ్ళు వచ్చారు అనేది రిటర్న్లో ఉండాలి. రిటర్న్లో ఉంటే సమస్యలు అనేటివి రావు. రిటర్న్లో ఉంటే సమస్యలు అనేటివి రావు. లేకపోతే వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు అప్పటి నుంచే పరిచయం, నేను 2 నెలల ముందే చెప్పింటి, 3 నెలల ముందే చెప్పింటి, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అనకుండా రికార్డికల్ గా వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేసింటారో వాళ్ళ పేరు ఆ రికార్డికల్ ఉంది అనుకోండి, రేపొద్దున ఎవరు కూడా వాదనలు, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ముందరకు వెళ్ళడానికి వస్తుంది అనమాట. సో ఇది ఏమి అంటే, ఈ మీటింగ్ కూడా మీరు ఫస్ట్ 10 minutes కంపెనీ ప్రొఫైల్ మాట్లాడాలి, నెక్స్ట్ 10 minutes ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి, నెక్స్ట్ 10 minutes ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడాలి, నెక్స్ట్ 10 minutes ప్రొడక్ట్ డెమో చేయాలి, ఒక 10 నిమిషాలు వాళ్ళకి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తీర్చాలి. సో ఈ మీటింగ్ షుడ్ బి కంప్లీటెడ్ మాక్సిమం బై 45 to 60 minutes లోపల ఇది టోటల్ మీటింగ్ అయిపోవాలి. ఈ 50 minutes తర్వాత లాస్ట్ 10 minutes వచ్చేసి ఆల్రెడీ మన బిజినెస్ లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఒకసారి స్టేజ్ ఎక్కించండి. నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ని స్టేజ్ ఎక్కించండి, డిప్యూటీ మేనేజర్ని స్టేజ్ ఎక్కించండి, సీనియర్ మేనేజర్ అండ్ అబోవ్ వాళ్ళకి 1 minute మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ వీళ్ళందరికీ 1 minute మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. సో వీళ్ళందరూ కూడా 10 minutes లో అయిపోవాలి. టోటల్ మీటింగ్ షుడ్ బి కంప్లీటెడ్ బిట్వీన్ 45 to 60 minutes. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. మాక్సిమం టైం 1 hour లోపల ఈ మీటింగ్ అయిపోగొట్టేసి వాళ్ళని నెక్స్ట్ 48 hours లోపల మీరు ఫాలో అప్ అనేది చేయాలి. నెక్స్ట్ 48 hours లోపల మనం ఫాలో అప్ అనేది చేయాలి. సో ఇక్కడ ఏమంటే, మీరు ఈ ప్లాన్ చూపించేటప్పుడు ఏ వ్యక్తి అయితే ప్లాన్ చూపిస్తాడో ఆ వ్యక్తి మొత్తం, నేనేమంటానంటే, ఒక ఉత్సాహంగా మనం ప్లాన్ చెప్తే ఆ ఉత్సాహం అనేది మీ ప్లాన్ లో కనిపించాలి. మీలో ఫైర్ అనేది కనిపించాలి. ఆ ఫైర్ కనిపిస్తేనే అవతల వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట. ఫైర్ లేకపోతే ప్లాన్ చూపించి ఉపయోగం ఏముండదు. సో దానికి నేనైతే ఏం చెప్తానంటే, మీరు 3-4 ప్లాన్ చేసుకోండి. సో ఒకరు కార్పొరేట్ ప్రొఫైల్ చెప్పండి, ఒకరు ప్రొడక్ట్స్ గురించి చెప్పండి, ఒకరు ఇన్కమ్ సోర్స్ గురించి చెప్పండి, మిగతా వాళ్ళు ఈ లాస్ట్ లో ఎవరైతే యాక్టివ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచడము, సో ఇవన్నీ కూడా చేసుకోండి. సో ఇక్కడ ఏమంటే 3-4 కలిసి చేసుకుంటే మీకు మీటింగ్ కూడా ఒక యూనిటీగా చేసుకున్నట్లుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే, ఈ వర్క్ చేయడానికి కూడా మీరు టోటల్ గా స్క్రిప్ట్ అంతా కూడా రాసి పెట్టుకొని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది ఒక క్లారిటీతో వర్క్ చేసుకుంటే మీకు 100% రిజల్ట్ వస్తుంది. దీంట్లో మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమంటే, మనం జనరల్ గా ప్లాన్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాము, మాక్సిమం పీపుల్ ఏం చెప్తున్నాం ప్లాన్ లో, మనము డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరరు, రిటైలరు, అదేవిధంగా కన్జ్యూమర్. సో ఇది చూపిస్తాం. సో ప్లాన్ చూపించేటప్పుడు ఇది ఫస్ట్ చూపిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, ఓకే ఇది ట్రెడిషనల్ మార్కెట్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ విధంగా పనిచేస్తుంది అనేది వాడికి మైండ్లో ఎక్కుతుంది. సో ఫస్ట్ అది అర్థమైతే మీకు ఆ వ్యక్తికి బిజినెస్ లోకి రావడానికి ఎక్కువ
ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో అదే విధంగా ఇక్కడ ఎటువంటి రిస్క్ లేదు అనేది ఆయనకు అర్థం కావాలి. ప్లాన్ చెప్పేటప్పుడు ఆయనకి ఏం అర్థం కావాలి? ది బిజినెస్ లో నాకు అతి తక్కువ జీరో రిస్క్ ఉంది అనేది ఆయన మైండ్ లో పడాలి. అదే విధంగా టైం బౌండ్ బిజినెస్ ఇది. సో నేను ఒక 3 నెలల్లో ఎగ్జిక్యూటివ్ కావాలి, 4 నెలల్లో డైరెక్టర్ కావాలి అనేది టైం బౌండ్ పెట్టుకొని పనిచేసే బిజినెస్ అనేది తెలిసిపోతుంది. అదే విధంగా ఈ టైం బౌండ్ బిజినెస్ లో నాకు మల్టిపుల్ టైమింగ్ అనేది అర్థమవుతుంది. ఏమవుతుంది అర్థమవుతుంది మల్టిపుల్ టైమింగ్ అంటే అండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకేం జరుగుతుంది? మనం ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తే ఒక వారంలో ఎన్ని గంటలు పనిచేస్తాము? 7 డేస్ పనిచేసినా, 8 డేస్ పనిచేసినా 8 8 జా 64 అవర్స్ పనిచేస్తాం. అంటే రఫ్గా 50 నుంచి 60 పని గంటలు అనేది మనకు ప్రొడక్టివ్ అవర్స్ ఇన్ ఏ వీక్ ఉంటాయి. 50 to 60 అవర్స్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇప్పుడు మన టీంలో ఒక 60-70 మంది పనిచేస్తున్నారు అనుకోండి. సో మనం అందరూ కలిసి మన టీం కోసమే పనిచేస్తున్నాం. సో 60-70 మంది మన కోసం పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కరు రోజుకి 2 గంటలు పెడితే కూడా సో మనకి ఎన్ని అవర్స్ వచ్చినాయండి? 120 అవర్స్ వచ్చినాయి. సో టీం అంతా కూడా ఎన్ని గంటలు పనిచేసింది? 120 అవర్స్ పనిచేసింది. సో మనం పనిచేస్తుండేది జనరల్ గా 50 to 60 అవర్స్. అంటే నేను 60-70 మందికే చెప్తున్నాను. సో ఇట్లా మీ టీం సైజ్ పెరిగింది అనుకోండి, సో ఎంతమంది ఎన్ని గంటలు పనిచేస్తున్నట్లుగా? సో మీ వర్కింగ్ అవర్స్ పెరిగితే సో టైమ్ ఈజ్ మనీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. టైమ్ ఈజ్ మనీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి సో టైంని మనీని మనము చూపించాలి. బోర్డు మీద రాసేసి టైమ్ ఈజ్ మనీ అంటున్నాం కదండి. సో మనం ఎన్ని గంటలు పనిచేస్తాం, మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి. సో ట్రెడిషనల్ గా మనం 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ లో 1 crore సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ అనేది డీటెయిల్ గా ప్లాన్ చూపించేటప్పుడు మనం చూపించాలి. సో ఇప్పుడు నేను 2 స్టెప్స్ చెప్పాను. ఒకటి డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ అనేది అర్థం కావాలి. సో ఇవి 2 పర్ఫెక్ట్ గా చేయగలిగితే వాళ్ళు నేను చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో డబ్బులు లేవు, సో ఈ బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లోకి వాళ్ళ నమ్మకం అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే నమ్మకం అనేది ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్ బిజినెస్ అనేది ముందుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ మార్కెట్స్, డిఫరెంట్ పర్సన్స్. సో ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఏమంటే వాళ్ళకి ఒక బిగ్ పిక్చర్ చూపించాలి. సో 1 కోటి రూపాయలు మనం సంపాదించే అవకాశం ఉంది. సో మేము మాలాగా పనిచేసే వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నాము. సక్సెస్ఫుల్ పీపుల్ మాతో కలిసి పనిచేస్తే వాళ్ళకి మేము అన్ని నేర్పించేసి వాళ్ళని సక్సెస్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాము అనేది వాళ్ళకి ఒక నమ్మకం అనేది నేర్పిస్తాము. ఆ నమ్మకం అనేది మనకి తెలుస్తుంది. ఆ నమ్మకాన్నే మనము వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఆ నమ్మకం వస్తే వాళ్ళు మన టీంలో జాయిన్ కావడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వర్క్ చేస్తారు, రిజల్ట్ వస్తుంది. సో ఇదంతా కూడా ప్రొఫెషనల్ వర్క్ అండి. నేను చెప్తా ఉండేది అంతా కూడా ఏదైనా సరే మీరు ఈ విధంగా చెప్తేనే ఆ వ్యక్తులు అనేది మన బిజినెస్ లోకి వచ్చి వాళ్ళ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము 2 స్టెప్స్ గురించి మాట్లాడామండి ఈరోజు. సెకండ్ స్టెప్ ఇన్విటేషన్ ఎలా చేయాలి, థర్డ్ స్టెప్ ప్లాన్ ఎలా చూపించాలి. సో ఈ 2 స్టెప్స్ గురించే మాట్లాడాము. సో నెక్స్ట్ లిస్ట్ బిల్డింగ్ ఒక సెషన్ సపరేట్ గా తీసుకుందాం. ఆ లిస్ట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ 10 or 15 minutes ఏదైతే మిగులుతుందో దాన్ని నేను ఫాలో త్రూ ఎలా చేయాలనేది చెప్తాను. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా అభ్యంతరాలు కానీ ఏమన్నా ఉంటే ఎవరైనా అడగొచ్చు.